నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఒక్క బదిలీతో సిక్కోలు రాజకీయాలు వేడెక్కాయి. ఆముదలవలస ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత కోన రవికుమార్ పెను వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వివాదాస్పదమైన కేజీబీవీ ప్రిన్సిపల్ బదిలీ ఆయన మెడకు చుట్టుకుంది. లొలుగు కేజీబీవీలో పనిచేస్తున్న సౌమ్యను కంచిలి కేజీబీబీకి బదిలీ చేయడంతో వివాదం రాజుకుంది. తనపై కక్షపూరితంగా ఎమ్మెల్యే సిఫార్సుతోనే తనను బదిలీ చేశారని ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. అంతేకాకుండా ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. సౌమ్య ఆత్మహత్యాయత్నంతో వివాదం రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని కోన రవికుమార్ను టార్గెట్ చేసింది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో విచ్చలవిడిగా ఉద్యోగులపైన కక్ష సాధింపులకు దిగుతున్నారని వైసీపీ అనుకూల మీడియా రెచ్చిపోతుంది. రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ లేని వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ వెళ్లి సౌమ్యను పరామర్శించారు. కట్ చేస్తే సీన్లోకి వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో రాజకీయ కక్ష సాధింపుల ఆరోపణల నుంచి కొలచిచ్చు వరకు చేరింది ఈ వ్యవహారం. జిల్లాలో ఎప్పటి నుంచో నలుగుతున్న కళింగ వర్సెస్ వెలమ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ బదిలీ వ్యవహారం పైన స్పందించిన దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కళింగ నాయకుల్ని తొక్కేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన తర్వాత టెక్కిల్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నాడు దువ్వాడ శ్రీనివాస్. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నాడు. తన కుటుంబంతో వివాదాల తర్వాత దివ్యల మాదిరితో కలిసి హైదరాబాద్లో ఉంటున్న దువ్వాడ అక్కడే బట్టల వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే సడన్గా తెరపైకి వచ్చిన దువ్వాడ టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపల్ మధ్య వివాదంలోకి ఎంట్రీ ఇచ్చాడు. కోన రవికి మద్దతుగా నిలిచి దువ్వాడ శ్రీనివాస్ కొలంకాడు ప్రదర్శిస్తూ తన ప్రత్యర్థిగా ఉన్న మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు వైసీపీ సీనియర్ నేత ధర్మాన టార్గెట్గా రెచ్చిపోయారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు సర్వసాధారణమేనని, కానీ సౌమ్య విషయంలో రాద్ధాంతం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని దువ్వాడ చెప్పుకొచ్చారు. కోన తప్పు చేసే వ్యక్తి కాదని, త్వరలోనే కోన రవికుమార్కు మంత్రి పదవి రానుందని, ఆ పదవిని అడ్డుకునేందుకు టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ నుంచి మాజీ మంత్రి కృష్ణదాసులు కుట్ర పన్నుతున్నారంటూ దువ్వాడ ఆరోపించారు. కోనాకు ఎవరూ లేరనుకుంటున్నారా, నేనున్నాను అంటూ సినిమా డైలాగులు కూడా పేల్చారు. కళింగ కులస్తుంది కాబట్టి వైసీపీ నుంచి తనను సస్పెండ్ చేశారని, తాను ఉంటే వారికి మనుగడ ఉండదనే ఈ చర్యకు పాల్పడ్డారని ధర్మాన టార్గెట్గా విమర్శలు గుప్పించారు. సస్పెండ్ చేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయి బట్టలు మడత పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారా, సిక్కోలు రాజకీయాలను మడత పెట్టేస్తానంటూ దువ్వాడ హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఉత్తరాంధ్ర రాజకీయాలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. వాటిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రాజకీయాలు మరింత ప్రత్యేకమని చెప్పాలి. అక్కడ వివాదాలు పెద్దగా లేవు. కానీ ఈ మధ్య కాలంలో ఆముదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ పైన తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. జిల్లాలో వారం రోజులుగా ప్రిన్సిపల్ ట్రాన్స్ఫర్ పైన రచ్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలకు దువ్వాడ మద్దతుగా మాట్లాడటం పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. రాజకీయంగా ఫేడౌట్ అవుతున్న దువ్వాడ ఈ పరిణామాల్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సిక్కోల్లో వాలిపోయారనే ప్రచారం కూడా మరోవైపు గట్టిగా జరుగుతుంది. కోన రవికుమార్కు మద్దతుగా నిలుస్తూ అటు అచ్చెన్నను, ఇటు తనను పార్టీ నుంచి గెంటేయడానికి కారణమైన వారే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడని అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక కులంపైన దాడులు జరుగుతున్నాయంటూ రాద్ధాంతం చేస్తున్నారు. టెక్కిల్ నియోజకవర్గంలో మరింత ఎక్కువగా ఉందని, అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు ఒక కులం వాళ్లే ఉన్నారంటూ అచ్చెన్నాయుడు లక్ష్యంగా దువ్వాడ విరుచుకుపడుతున్నారు. అండ్ ధర్మాన మాదిరిగా తాను నీతిమాలిన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదంటూ విమర్శిస్తున్నారు. అయితే కోనా పేరు చెప్పుకుని దువ్వాడ చేస్తున్న రాజకీయాన్ని స్థానికంగా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదంటున్నారు. ఆయన్ని టెక్కిల్ నుంచి ఆల్రెడీ మడత పెట్టేశారని, ఇక మాదిరితో కలిసి డ్యూయెట్లు పాడుకుంటూ దుస్తులు మడత పెట్టుకోవాల్సిందేనని పలువురు సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.